దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనుషులందరినీ మనం గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు వెతుకుతూ ఉంటారు. వెతుకటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సైంటిస్టులు వెతుకుతారు. ఏమని? చంద్రమండలంలో ఏముందో, గ్రహాలలో ఏముందో, ఈ విశ్వంలో ఏముందో అని వెతుకుతూ ఉంటాడు. సముద్ర గర్భములో ఏముందో, రాతి నిక్షేపాలలో ఏముందో, ఎడారులలో ఏముందో, అడవులలో ఏముందో అని రకరకాలుగా ఈ మనుషులు వెతుకుతూ ఉంటారు. రకరకాలు వారి వారి ఆలోచనలు బట్టి వెతుకుతూ ఉంటారు. కొంతమంది గుప్త నిధుల కోసం వెతుకుతారు. ఈ మధ్య ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే డైమండ్స్ కోసం వెతుకుతున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. కొంతమంది అంటే దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. అసలు దేవుడు ఎక్కడ ఉంటారు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడిని నేను తెలుసుకోవాలి, దేవుణ్ణి నేను కనుగొనాలి, దేవుణ్ణి నేను తెలుసుకొని ఆయనను వెతికి కనుగొని నేను సంతోషభరితుడిగా ఉండాలి అని దేవునిని వెతకటానికి హిమాలయ పర్వతాలని ప్రశాంతమైనటువంటి ఏరియాలకు వెళ్ళిపోయి తపస్సులు చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎలా వెతికితే ఆయన దొరుకుతాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని జాగ్రత్తగా వెతకాలంట. దేవునిని జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలంటే ఈ వెండిని వెతికినట్టు వెతకాలి, దాచబడినటువంటి ధనమును వెతికినట్టు వెతకాలి. ప్రాణాత్మ దేహాలు ఒక్కటిగా చేసి ఆసక్తి కలిగి ఆశ కలిగి మనం వెతకగలిగినప్పుడు దేవుడు వారికి దొరుకుతాడండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుడు చెప్తున్నాడండి. జాగ్రత్తగా వెతకకుండా ఏదో మా పూర్వీకులు నమ్ముతున్నారులే, మా ఫ్రెండ్స్ నమ్ముతున్నారులే, మా పెద్దవాళ్ళు నమ్మారులే, ఇదే దేవుడని మనము గుడ్డిగా ఆరాధిస్తే చివరకు చనిపోయిన తర్వాత అగ్నికి ఆహుతైపోతాము. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. దేవునిని మనం వెతకాలి. ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతకాలి. అన్నిటికంటే జాగ్రత్తగా మనము దేవునిని వెతకగలిగితే, ప్రాణాత్మ దేహాలతో మనము దేవుని గనక వెతకగలిగితే, యథార్థ హృదయం కలిగి నీతి కలిగి హృదయపూర్వకముగా ఆయనను మనము వెతకగలిగితే ఆయనను మనం కనుగొంటామని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఓ మనుష్యులారా, మీరు దేవునిని వెతికే మీరు అనుసరిస్తున్నారా? లేదా ఎవరో ఏదో చెప్పారని అనుసరిస్తున్నారా? లేదా మీ పూర్వీకులు పాటిస్తున్నారని అనుసరిస్తున్నారో మీరు పరిశీలన చేసుకునండి. దేవునిని మీరు జాగ్రత్తగా వెతికి కనుగొన్నాక అనుసరించండి. గుడ్డిగా దేనిని పడితే దాన్ని నమ్మితే చివరకు నరకానికి ఆహుతైపోవాల్సి వస్తుంది. ఈ మానవ జీవితం చాలా విలువైనదండి. ఈ జీవితంలో మన శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే దేవుని గురించి తెలుసుకొని ఆయన ఇచ్చేటటువంటి స్వర్గాన్ని పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక మార్గాన్ని ఇచ్చాడు స్వర్గానికి. ఆ మార్గం తప్ప ఇంకా వేరే మార్గమే లేదండి. ముక్తిని పొందుకోవాలంటే స్వర్గాన్ని పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. ఆ మార్గమే క్రీస్తు, నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడండి. ఈ రీతిగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి భూప్రపంచంలోనే లేడు. దేవుడిని కనుక్కోవాలంటే, దేవునిని మన సొంతం చేసుకోవాలంటే, దేవుణ్ణి మనం దేవుడిగా చేసుకోవాలంటే ఆ మార్గం గుండా మనం ప్రయాణించగలిగినప్పుడే మనము దేవుణ్ణి తెలుసుకుంటాము, దేవుడిచ్చేటటువంటి స్వర్గాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఓ ప్రజలారా, దయచేసి గమనించండి. మీరు జాగ్రత్తగా వెతకండి. ఎవరో ఏదో చెప్పారని, అక్కడేదో జరుగుతుందని, ఇక్కడేదో జరుగుతుందని, మా పూర్వీకులు పాటిస్తున్నారని, మా దేశం ఇదని, మా మతం అదని, మా ప్రాంతం ఇదని మీరు గుడ్డిగా వెళ్ళి అనుసరిస్తే చివరకు మీరు నష్టపోతారు. నష్టం మీకే, కష్టం మీకే. అగ్నిగుండంలో పడి యుగయుగాలు యాతన పడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. దేవునిని జాగ్రత్తగా వెతకండి. ఆయనను కనుగొని ఆయన మార్గంలో నడిచి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకొనండి. ఇట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్.